మీరు హైదరాబాద్లో ఉన్నారా? అయితే బయటికి వెళ్ళి ఇదిగో నాలా కమ్మటి కాఫీ కావచ్చు, కమ్మటి టీ కావచ్చు తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్లైమేట్ అంత బాగుంది. ఎందుకు నేను మాట అంటున్నా అంటే, మీరు ఎవరైనా ఆఫీస్లో ఉన్నారనుకోండి, ఆఫ్ కోర్స్ సండే గట్ ఆఫీస్లో ఎక్కడ ఉండాల్సి వచ్చి నన్ను అనొచ్చుగాక. ఆఫ్ కోర్స్ ఎవరైనా ఆఫీస్లో ఉన్నా లేకపోతే బయట ఉంటే కనుక జస్ట్ కమ్ అవుట్, ఒక్కసారి వెళ్ళి ఆ క్లైమేట్ చూడండి. డార్క్ క్లౌడ్స్, దాంతోపాటు కూల్ బ్రీజ్. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందండి. దాదాపు లాస్ట్ 10 days నుంచి ఒక్కపోతతో అల్లాడిపోతున్నారా? జస్ట్ గో అవుట్. వెంటనే ఇంట్లో కిటికీలు తీసుకుని చూసే ప్రయత్నం చేయండి. కుదిరితే తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి వాతావరణాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఎందుకంటే వాతావరణం ఈ లెవెల్లో ఇంతలా ఉక్కబెట్టిన వాతావరణం దాదాపుగా గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. అలాంటిది హైదరాబాద్ ఒక గుడ్ న్యూస్. ఇప్పటికి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఈ చల్లటి కబురును అందించింది. ఇన్ఫ్యాక్ట్ ఆరెంజ్ అలర్ట్నిచ్చింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ఏముంటుందో ముందుగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది, వర్షం పడుతూ ఉంది. హైదరాబాద్కి సంబంధించి కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ అలర్ట్ కూడా ఇచ్చింది. ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్నిచ్చింది. మీరు చూడొచ్చు, ఆ రిపోర్టు చూస్తే మీకు అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఇటు మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలకు రాబోయే 3 గంటల వరకు కూడా 2-3 గంటలు అంటే దాదాపు 7 గంటల వరకు కూడా మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటే చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఆదిలాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికీ ఆ మబ్బులు కుమ్మేశాయని చెప్పుకోవాలి. దాంతోపాటు నల్లటి మేఘాలు ఇటు ఆవరించేశాయి తెలంగాణకు సంబంధించి, మరీ ముఖ్యంగా ఇటు హైదరాబాద్.